నా మీద చాలామంది తెలుగు యూట్యూబర్స్ బోలెడు వీడియోస్ చేస్తున్నారు. రకరకాల ఉద్దేశాలు నాకు ఆపాదించి రకరకాల పేర్లు పెడుతూ నా మీద వీడియోస్ చేస్తున్నారు. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. క్యాథరిన్ అని చెప్పి గంజాయి మొక్క అని చెప్పి గంజాయి మొక్క అని చెప్పి నోటుకు వచ్చినట్లు దూషిస్తూ వీడియోలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. కానీ ఈమెకు మాత్రం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అని అనిపించింది. మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరమైతే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. మిస్టర్ సుభాష్, ఈమె జర్నలిజం పేరుతో చేస్తున్నది 100% దందా అని మాత్రమే చెప్తున్నా. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? అండ్ ఇందాక నేను డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి అన్నాను కదా. ఏంది? నాది డ్రామా. నీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఎట్లుంటది ఇప్పుడు నేను చెప్తా. చెప్పేస్తాను రా, మొత్తం చెప్పేస్తాను, ఇప్పుడే చెప్తాను. డ్రామా కంటెంట్ తిట్టడంలో షాక్ వేవ్స్ క్రియేట్ చేసి దిగజారుడు కంటెంట్ చేయడంలో ఈమె ఒక క్వీన్. నీ జర్నలిజం గురించి కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఆమె పేరు అది కాదు, గంజాయి మొక్క అని పెట్టాలి మనం. జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ దేశాన్ని నాశనం చేసే టీమ్స్ తో ఈవిడ చేతులు కలిపి ఎన్నో కుట్రలు చేస్తూ వచ్చింది. ఏం జర్నలిజం చేసినావమ్మా? ఎవడికి ఉపయోగం అది? సిగ్గు లేదు మరి నువ్వు దగ్గర పైసలు తీసు. ఏంటండి చిల్లర పనులు? షేమ్ ఆన్. ఏంటి ఆ లుక్ ఏంటి? మొఖం చూడు, ఇద్దరు మొఖం అని. డ్రామా క్వీన్ ఈమె గతంలో ఒక షోని హోస్ట్ చేసింది ఒక ఛానల్లో. ఒకసారి ఈ థంబ్నెయిల్స్ చూడండి. చిచి అల్లుడితో అడ్డంగా దొరికిన అత్త, నలుగురు భర్తలు ఒకే భార్య ఎలా మేనేజ్ చేసిందో చూడండి. ఇలాంటివి కనీసం చదవలేము. ఇంకా చాలా టైటిల్స్ ఏది చూసినా ఇలాగే ఉంటాయి. మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు, మీరు పతిత్ కాదా? ఏది పతిత కాదా? నేను పత్తిత్తే. నేను పతిత్తే. అవునా? నువ్వు తీసుకున్న ఆఫర్లు ఎట్లుంటే తెలుసా? 1200 కోట్ల స్కామ్ చేస్తే అందులో వన్ ఆఫ్ ద ప్రధాన నిందితుల్ని తీసుకొచ్చుకొని స్టూడియోలో కూర్చోబెట్టుకొని ముచ్చట్లు వేసుకుంటా గిరిజన బిడ్డ శవాల పైన పేడ్ ప్రమోషన్లు చేసుకుంటావు. నువ్వు చేసిన ఆ మధ్యలో పేడ్ ప్రమోషన్ ఎలాంటిది తెలుసా? గిరిజన బిడ్డల శవాల పైన చిల్లర ఏరుకొని నడుపుకో ఆ ఛానల్. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా దిగజారుడుగా మాట్లాడే మాటలకి అసలు కారణం ఆమెది జర్నలిజం స్కూల్ కాదు, డ్రామా స్కూల్. ఆ వీడియో ఆ ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసిండ్రు? నా ఛానల్లో నేను ఫస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా ఆ డేట్లు చూసుకునే తెలివి కూడా లేదా నీ నెత్తికి? ఇదేనా నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బొంగులోది? నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ పిల్లలు కన్నందుకు కుమిలిపోయేవాడు. ఏవైతే నేనున్నప్పుడు ప్లే అయినాయో అవన్నీ కూడా జెన్యూన్ కేసెస్. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. వాటి గురించి ఒక అడ్వకేట్, ఒక కౌన్సిలర్ కూర్చొని వాళ్ళకి సలహా ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కొంతమంది స్వీట్లు పంచిండ్రు, కొంతమంది చిన్న చిన్న క్లిప్పింగ్స్ చెప్పి పంపించిండ్రు, మీరు హెల్ప్ చేయడం వల్ల నా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. ఊర పందులు అని టైటిల్ పెట్టినావు కాక, అందులో ఎవరు ఊర పందిలాగా లేరు, నువ్వే పందిలాగా ఉన్నావని వాళ్ళలో ఎవరనంటే. ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా అంతే. గంజాయి మొక్కని ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది నా మీద ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేసావా? పసుకొన్నాయి చూడండి. వాడి పేరు చిర్రా గోపాల్. వీడు మళ్ళీ మీదకెళ్ళి సామాజికవేత్త. కానీ రాత్రి అంతా కూర్చొని ఇట్లా ఆడోళ్ళ ఫోటోలు మార్పు వేసుకుంటే ఇట్లా చెత్తేసాలు వేస్తుంటాడు. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఆడోళ్ళ బట్టలిప్పే దుశ్శాసన పర్వం మొదలు పెట్టిండ్రు దేశద్రోహ ఊర పందులు. చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నావు, చాలా పాపం రా. ఇప్పుడు ఆ గలీజ్ గాడు ఎవరెవరిని ఫాలో అవుతుండో వాటి టైం లైన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. రమణమూర్తి, గంజాయి మొక్క, అదే తెలుగుర పందుల లీడరు. ఆ రావణ్ గాన్ వీడియోలు, ఆ పాకిరాజ్,
సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా ఒకసారి చూడండి. పైన టిప్పు సుల్తాన్, కిందనేమో అబ్దుల్ కలాం, మధ్యలోనేమో సారే జహాసే అచ్చా. వీడేమో షేర్ చేసేది మార్పుడు ఫోటోస్. ఇదేనారా లుచ్చా మీ సారే జహాసే అచ్చా? అచ్చోసిన అంబుదులో పెరిగా బుర్ర పెరగలేదంట్రా, బుర్ర తొక్కువేదవా సన్నాసేదవా నవ్వుతావేంట్రా? ఈ ఫోటోస్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్లలో ఎవరున్నారో ఒకసారి చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గమన, ప్రశ్న జోసెఫ్, రాహుల్ గాంధీ. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని ఫాలో అయ్యేటోళ్ళు చేసే పనులు గివేనా? అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? ఆయన బతికొచ్చి మళ్ళా మీ నోర్లలో ఉంచుతాడు. ఈ మార్పుడు ఫొటోస్ ని లైక్ చేసిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళు, కమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి అని అంటే, నిన్న నేను ప్రశ్నించిన, నీట్ పేపర్ ప్రొటెస్ట్ చేసే జాగల సీతారాముల గురించి మజాకులు చేయాల్సిన అవసరం ఏంది నీకు అని గట్టిగా ప్రశ్నించిన. అసలు కంపేర్ కూడా ఎందుకు చేయాలి? ఇట్లా ప్రశ్నించినందుకే నా మీద అటాక్ మొదలు పెట్టారు. ఏం చిల్లర కాదురా మీరు. కొంతమంది నాకు ఏమని కమెంట్ పెట్టారు తెలుసా, నేను ఆ ప్రోమో పెట్టంగానే, మతం పేరుతోనే రాజకీయాలు చేస్తున్నారు కదా కేంద్రము, అందుకోసమే వాళ్ళు కూడా మతం టాపిక్ తీస్తుండ్రు లేదా సీతారాముల టాపిక్ తీసి కంపేర్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి మతం పేరుతోనే ఉగ్రవాదం చేసినప్పుడు మరి ఈ దేశంలో ఆ మతం పేరుతోని వాళ్ళ దేవుడి పేరుతో మజాకులు చేసిరా ఎవరైనా? ఈ ఫోటోల్ని సృష్టించినోడిని ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. వాటికి కమెంట్లు, షేర్లు, లైకులు కొడుతున్నోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళెవ్వరిని వదిలిపెట్ట. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. కంపల్సరీ తయారు చేసిన అయితే పట్టుకొని చొప్పు తీసుకొని కొడతాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? ఇంకొక మాట కూడా చెప్తున్నా ఏంది అని అంటే, ఈ గలీజ్ గాళ్ళంతా ఆ ఊర పందుల బ్యాచ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.